జగన్ జిల్లా పర్యటనపై పల్నాడు ఎస్పీ శ్రీనివాస్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పల్నాడు పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వగా ఆంక్షలకు పూర్తి విరుద్ధంగా కార్యక్రమం జరిగిందని ఎస్పీ తెలిపారు. పోలీసులపై ప్రజాప్రతినిధుల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఏర్పడ్డాయని, ప్రజాప్రతినిధుల సైతం వారి అనుచరులతో తిరిగారని పేర్కొన్నారు. వైసీపీ ఉల్లంఘనపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటము, పోలీస్ని అసాల్ట్ చేయటము, అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది. అట్లాగే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గార్లాండ్స్ చేయటం అనేటువంటిది దాన్ని పెట్టి చాలామందిని ఆపడము, ఎటువంటి డీజేలకు కూడా పర్మిషన్ లేదు వాటిని కూడా పెట్టడము, అన్నెసరీగా 2 వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది. అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము అది చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ సమయం కూడా లేట్ అవ్వటము, ప్రజలకి దూర ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ళకి కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ కొంత ఇబ్బంది కలగడము జరిగింది. ఏవేవైతే వైలేషన్స్ చేస్తున్నారో పూర్తి వైలేషన్స్ అన్నీ కనబడుతున్నాయి. దాంట్లో ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది. పల్నాడు జిల్లా జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు కలకలం రేపాయి. పుష్ప సినిమా డైలాగ్లను ప్లకార్డులపై ప్రదర్శించారు. జగన్ వస్తాడు అంతు చూస్తాడు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాకుండా గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ జగన్ ఫోటోలతో ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సత్తెనపల్లి టౌన్ ప్రెసిడెంట్, సెక్రటరీ తెలుగు మహిళలు టౌన్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాళ్లూరు గ్రామానికి చెందిన యువకుడు బొల్లెద్దుల రవితేజని నెకరేకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్టేషన్ ముందు రవితేజ కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. పల్నాడు జిల్లా జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు కలకలం రేపాయి. పుష్ప సినిమా డైలాగ్లను ప్లకార్డులపై ప్రదర్శించారు. జగన్ వస్తాడు అంతు చూస్తాడు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాకుండా గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ జగన్ ఫోటోలతో ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సత్తెనపల్లి టౌన్ ప్రెసిడెంట్, సెక్రటరీ తెలుగు మహిళలు టౌన్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాళ్లూరు గ్రామానికి చెందిన యువకుడు బొల్లెద్దుల రవితేజని నకరేకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్టేషన్ ముందు రవితేజ కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి. నిన్న పల్నాడు జిల్లా రెంటపాల పొగ్గురానికి బయలుదేరిన జగన్ పర్యటన పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే గుంటూరు సమీపంలో, ఏటుకూరు సమీపంలో అతని కాన్వాయ్లో ఉన్న ఒక ప్రైవేట్ వెహికల్ ఒక వ్యక్తిని ఢీకొట్టింది.
అది దాటిన తర్వాత ఎట్టవేలకు అది దాటిన తర్వాత పల్నాడు జిల్లా సత్తెనపల్లి దాటగానే అక్కడ ఊరేగింపులో మరొక వ్యక్తి ఆ ఉక్కిసలాటకు గురయ్యి మరో వ్యక్తి చనిపోయాడు. అది దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రెంటపాల సమీపానికి వెళ్ళిన తర్వాత బారికేడ్లను పోలీసులు కొన్ని ఆంక్షలతో విధించిన నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో బారికేడ్లు అడ్డు పెట్టారు. ఆ అడ్డు పెట్టిన బారికేడ్లను మాజీ మంత్రి అంబటి రాంబాబు వాటిని తొలగించడంతో వైసీపీ కార్యకర్తలతో మా నాయకులు ఉన్నారు అన్న ధీమా కొంచెం ఎక్కువ అవడంతో ఆ మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం బారికేడ్లు తెగించారు. మనం ఏం చేసినా చెల్లిద్ది అనే ఉద్దేశంతో కార్యకర్తలు కొంతమంది, ముఖ్యంగా బల్లెద్దుల 88వ తాలూరు చెందిన రవితేజ అనే అతను జగన్ ఫ్లెక్సీలు, మరో పక్క పుష్ప డైలాగులతో పుష్ప షీన్ తో ఉన్న అల్లు అర్జున్ ఫోటో పట్టుకొని మీ తలలు నరుకుతాం, జగన్ వస్తాడు మీ అంతు చూస్తాం, గంగానమ్మ జాతరలో మీ తలలు నరుకుతాం అంటూ రెప్ప రెప్ప అనే సినిమా డైలాగులతో పెద్దగా కేరింతలు. అతను కొద్దిగా మద్యం సేవించి ఉన్నాడు అనే ఆలోచన పోలీసులు కూడా ఉంది. అతని పోలీసులు సైతం తర్వాత అదుపులో తీసుకుంది. కానీ అసలు వాస్తవానికి పల్నాడు జిల్లా అంటేనే ఫ్యాక్షన్ అడ్డా. అలాంటి పల్నాడు జిల్లాలో అంబటి రాంబాబు మాజీ మంత్రిగా చేశాడు, సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశాడు. అక్కడ పరిస్థితులన్నీ అతనికి తెలుసు. అక్కడ ఈ విధంగా బారికేడ్లను మనమే తొలగిస్తే కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తిస్తారు? అసలే మనకి కొంచెం కండిషన్లతో కూడిన అనుమతులు ఇచ్చారు అని దృష్టిలో పెట్టుకోకుండా అంబటి రాంబాబు ప్రవర్తన చూసుకొని కార్యకర్తలు ఇంకొంచెం రెచ్చిపోయారు. అది కాక సాధారణంగా ప్రతిపక్ష నేత గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పల్నాడు జిల్లాలో చంద్రయ్య అనే అతను మరణించాడు. అతన్ని పరామర్శించడానికి వెళ్ళిన నాయకులు ఏ రోజు మా ప్రభుత్వం వస్తుంది మేము చేస్తామన్న దాఖలా లేవు. కేవలం ఈ వైసీపీ ప్రభుత్వం ఆ అధికారం కోల్పోయి ఆ అక్కసుతోనే మా కార్యకర్తలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, మేము అసలు మా కార్యకర్తల దగ్గర మా ఉనికి మేము కోల్పోతున్నాం అని అంబటి రాంబాబు, అదే విధంగా రోజా లాంటి కొంతమంది విడుదల రజనీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ నోటిఫికేషన్ వచ్చినట్టు మాట్లాడటం. ఓకింత అది కార్యకర్తల్లో అసహనంతో కూడిన ధైర్యం, ఓకింత అంటే మనకు అధికారం లేదు, మన ఉనికిని మనం కోల్పోతున్నాము, నాయకుల్లో మనం ఇంకొంచెం పెంచుకోవాలని కార్యకర్తలు వాళ్ళ అత్యుత్సాహం చూపించే ప్రయత్నంలో నిన్న గంటపాల గ్రామంలో జగన్ వచ్చిన సమీపంలో ఆ 88వ తాలూరు చెందిన ఆ రవితేజ అతను వాస్తవంగా సాదాసీదా కూలి చేసుకున్న మనిషి. అతను కాస్త మద్యం సేవించి వాళ్ళ నాయకుడు వచ్చాడు, మన వెనక అండదండలు ఉన్నాయి, మనకేం జరిగినా మన నాయకులు వైసీపీ నాయకులు చూసుకుంటారు అనే ఉద్దేశంతో అతను ఆ విధంగా ప్రవర్తించాడు. కానీ అది జరిగిన కొద్ది గంటలకే అసలుకే మీకు కండిషన్ తో పిలిచి ఇచ్చాము ఈ విధంగా చేశారని పల్నాడు జిల్లా ఎస్పీ, అదే విధంగా అసలు ఘటనా స్థలంలో వాస్తవంగా చూసుకుంటే డిఎస్పీ నాగేశ్వరరావు సైతం అంబటి రాంబాబుని వారించిన దాఖలాలు ఉన్నాయి. అంబటి రాంబాబు అవి కూడా లెక్క చేయకుండా మాజీ మంత్రిని ప్లస్ నా నోటికి ఎదురు లేదు, నేను అసలే ఫైర్ బ్రాండ్ అనే ఉద్దేశంతో ప్రముఖ నాయకుడు గుంటూరు ఈ మధ్య కాలం చూసుకుంటే సింధు మనం గుంటూరులో వ్యతిరేక దినోత్సవం ఒకటి పెట్టి వెన్నుపోటు వ్యతిరేక దినోత్సవం అనే పేరుతో ఈ నెలలోనే మనం చూసుకుంటే వెన్నుపోటు దినోత్సవం పేరుతో గుంటూరు సిటీలో చూసుకుంటే ఒక పోలీసు సిఐ పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వరరావు సైతం నోటికి ఇష్టం వచ్చినట్టు అంబటి రాంబాబు మాట్లాడు. ఇది మరో ఘటన. అంటే పోలీసులు ఎక్కడ కనబడ్డా లేదా టీడీపీ కార్యకర్తలపై చిన్నదానికి ఎప్పుడు ఏ వంక జరుగుతుందా అనే రెచ్చిపోయే ధోరణిలో అంబటి రాంబాబు ఉన్నాడు. దానికి తోడు నిన్న జరిగిన ఈ ఫ్లెక్సీల రగడలో ఈ ప్లగార్డులు పట్టుకున్న దాంట్లో హరికృష్ణారెడ్డి ఇతను ఇప్పటికే పోలీసులకి ఒక కేసులో అబ్స్టాండెడ్ పడ్డాయి. అతను ఫ్లెక్సీలు పట్టుకోవటం, మరో పక్క అల్లు అర్జున్ ఫ్లెక్సీలు పట్టుకోవటం, ఇంకో పక్క జగన్ ఫ్లెక్సీలు పట్టుకొని ఆ స్థానికుల్ని ఇప్పుడు వాస్తవంగా నిన్నటిదాకా ప్రశాంత వాతావరణంలో ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో గంటపాల గ్రామంలో జూన్ 9వ తేదీ గత సంవత్సరం జూన్ 9వ తేదీ ఆత్మహత్యకు పాల్పడ్డ నాగమల్లేశ్వర విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళిన ముఖ్యమంత్రి పర్యటన ఇవన్నీ చేయాల్సిన అవసరం అసలు ఏమైనా ఉందని ఆ స్థానిక ప్రజలే వాపోతున్నారు. దానికి తోడు నిన్న విధంగా సత్తెనపల్లి నియోజకవర్గ నేతలు కొంతమంది ఫిర్యాదు చేసి ఆ నగరపాలి పోలీసులు వెంటనే నిన్న సాయంత్రం రవితేజని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే మనం విజువల్లో చూస్తూనే ఉన్నాం. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా రవితేజ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. కాకపోతే నేనేం చేయగలను, వచ్చిన ఫిర్యాదు బతుకు నాకు అరెస్ట్ చేశాము, పై ఉన్నతాధికారులకు చట్టం తన పని తాను చేసుకోబోతున్నట్టు అక్కడ స్థానిక ఎస్ఐ వాళ్ళు తెలియజేశారు. కానీ వాళ్ళు గేటు బయటే అక్కడ పడిగాపులు కాసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్లకార్డులు పట్టుకోవడం వెనుక ఎవరైనా ప్రేరేపించారా లేక కార్యకర్తలే ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి ప్రదర్శించారా అనుకోవచ్చా? కేవలం అక్కడ వచ్చిన వైసీపీ నాయకులు ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రేరేపణ వల్లే అతను బారికేడ్లు
అంతమంది కార్యకర్తల నడుమ పోలీస్ అధికారులు ఏర్పాటు చేసి ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఆ బారికేడ్ల వద్ద బందోబస్తు నిర్వహిస్తుంటే అతను ఆ రకంగా బారికేడ్లను ఎవరు మీరు అని పురుష జాలతో దూషించడమే కాకుండా తను వాస్తవానికి అతను డిగ్నిఫైడ్ గా మెయింటైన్ చేసి కార్యకర్తలతో బారికేడ్ పక్కకు నెట్టండి అని చెప్పాలి. ఒక లాయర్, ప్రముఖ న్యాయవాది కూడా, దానికి తోడు మాజీ మంత్రి, గతంలో ఒకసారి ఎమ్మెల్యే చేస్తున్నారు. అతను పాటించాల్సిన ఇన్ని నియమాలు పక్కన పెట్టి తన నాయకుడి దగ్గర ఉనికి చాటుకుందాం అనే ఉద్దేశంతో కేవలం అతను చేసే బారికేడ్లు ఎక్కడైతే నెట్టాడో దానికి తోడు 33 వెహికల్స్ అదనంగా వచ్చాయి. ఇదేంటని ప్రశ్నించిన పోలీసులను సైతం మా ఇష్టం, మా ప్రభుత్వం వస్తే జగన్ వస్తాడు, మీ అంతు చూస్తామని ఇండైరెక్ట్ గా పోలీసులను వాదించిన నేపథ్యంలో అక్కడ ఉన్న కార్యకర్తలతో మన నాయకులు ఉన్నారు, మనకేం జరిగినా మనల్ని బెయిల్ మీద బయటికి తీసుకొస్తారు, జైలుకి వెళ్ళినా మన కుటుంబాలను ఆదుకుంటారు అనే ధోరణిలో ఉన్నాం. దానికి తోడు నాయకుడు వస్తున్నాడు ఆనందంతో కాస్త మద్యం సేవించిన దాఖలాలు ఉన్నట్లు ఉంది. రవితేజ అరెస్ట్ అయ్యారు కదా, రవితేజ అనే కార్యకర్త అరెస్ట్ అయ్యారు. అయితే దీనిపైన వైసీపీ నేతలు రియాక్ట్ అవ్వడం కానీ, జగన్ ఏమైనా రియాక్ట్ అవ్వడం కానీ జరిగిందంటారా? అంటే ఆ రవితేజని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, రవితేజను అరెస్ట్ చేసినట్టు మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో స్థానిక సత్తెనపల్లి నగరికల్లు నగరికల్లు పోలీస్ స్టేషన్ సత్తెనపల్లి నియోజకవర్గం వస్తుంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి గతంలో మాజీ మంత్రిగా అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. దానికి తోడు గజ్జల సుధీర్ రెడ్డి కొత్తగా ఈ మధ్య కాలంలో నియమించిన అతను నియోజకవర్గ సమన్వయ కొడుతున్నాడు. వీళ్ళిద్దరితో ఫోన్ లో మాట్లాడి రవితేజని బయటికి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. అదే విధంగా పల్నాడు జిల్లాలో ఫైర్ బ్రాండ్ గా ఈ మధ్య కాలంలో ప్రతి చిన్నదానికి రెస్పాండ్ అవుతున్న విడుదల రజని, ఆమెకు కూడా ఫోన్ చేసి అవసరమైతే నగరికల్లు పోలీస్ స్టేషన్ కొంతమంది న్యాయవాదులతో నువ్వు వెళ్ళి అతను దగ్గరుండి రిలీజ్ అయ్యేలా ఏదైనా ప్రైస్ సెక్షన్ లో పెట్టకుండా అతను చేసిన దానికి, లేదా అతని కుటుంబ సభ్యులతో సారీ చెప్పించే విధంగా పోలీసులతో మాట్లాడి అవసరం మేరకు అతను బయటికి తీసుకురావటం, లేదా పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు ఏదైనా అతని మీద నమోదు చేస్తే, ఎందుకంటే అతను లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే విధంగా కొన్ని మాటలు మాట్లాడుతూ స్లోగన్లు చేయటం, మీ అంతా చూస్తాం అనే విధంగా చేశారు. అసలు వాస్తవాన్ని చూసుకుంటే పల్నాడు జిల్లా అంటేనే ఫ్యాక్షన్ కంట. దానికి తోడు ఈ మధ్య ప్రశాంతంగా ఉంటున్న నేపథ్యం ఇతను జగన్ వస్తాడు, గంగానమ్మ జాతరలో మిమ్మల్ని నరుకుతామని ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్య. కాబట్టి నాకు తెలిసి పోలీసులు అతను పోయి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టే అవకాశం ఉంది. జగన్ సూచనల మేరకు వీళ్ళు న్యాయవాదులను తీసుకుని ఈ రోజు 11:30 ఆ స్టేషన్ కి వెళ్ళి న్యాయవాది సమక్షంలో అతని మీద ఏమేమి సెక్షన్ పెట్టారు వాటి గురించి మాట్లాడే అవకాశం ఉంది. అయితే పూర్తిగా అతన్ని మాత్రం వైసీపీ తరఫున బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.